సీజన్ ఏదైనా సరే వర్షం పడింది అంటే చాలా మందికి తినాలనిపించేది బజ్జీలే కదా. ఒక కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యపిండి, కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసుకొని తగినంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. అయితే పిండి మరీ లూజ్గా ఉండకూడదు. ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత మిర్చిల్లోకి మధ్యలో గింజలు తీసేసి శనగపిండి, వాము, ఉప్పు కలిపి పౌడర్ చేసుకుని ఇలా పెట్టుకుంటాము. అయితే బజ్జీని వేసేటప్పుడు ఎప్పుడూ ఫుల్గా పిండి లేకుండా ఒక పక్క ఓపెన్ చేస్తూ వేస్తే లోపల చక్కగా ఫ్రై అయిపోయి బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే బజ్జీలు మా అమ్మ చేస్తే చాలా ఇష్టం. ఆ తర్వాత నేను చేసుకుంటేనే నాకు చాలా ఇష్టం. ఈవినింగ్ టైంలో అయితే టీ తాగుతూ బజ్జీలు తింటూ ఎంజాయ్ చేస్తాం కదా. అదే మధ్యాహ్నం టైంలో అయితే మేము బజ్జీలు ఎలా ఎంజాయ్ చేస్తామో తెలుసా? మంచిగా వేడివేడి రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చల్లుకొని, కొంచెం గరం మసాలా చల్లి ఒక్కో ముద్దకి బజ్జీ పెట్టుకొని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఎంతమంది ఈ కాంబినేషన్లో బజ్జీ ఎంజాయ్ చేస్తారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.